నా దగ్గర మనం డీల్ చేసే బిల్డర్స్ అందరు ఎలా అయితే ఉన్నారో, సో మా కస్టమర్ కి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అందరూ ఎవరో ఫీడ్బ్యాక్ ఎవరికొకరికి నెసెసిటీ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింటది. బట్ మన దగ్గర ఉన్న బిల్డర్స్ అందరూ కూడా మంచిగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే వాళ్ళే ఉన్నారు కస్టమర్స్ కి. సో ఇలా కన్స్ట్రక్షన్ చేసి ఏంటి అంటే, సో మనకి ఇక్కడ చూసాక స్లాబ్ వేయలేదు ఇంకా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పిల్లర్స్ వేసి ఇలా కాలమ్స్ అన్ని నీట్ గా వేసేసి, మనకి దీనికి భరంతి కూడా మీకు ఏంటంటే గ్రావెల్ అనేది వేరే చోట తెప్పించేస్తారు. సో ఇక్కడ తవ్విందేదే కాకుండా గ్రావెల్ తెచ్చి దానికి వాటర్ వేసి, అండ్ దీనికి కూడా కూలింగ్ ఉంటది కదా, పిల్లర్ వేసి ఇవన్నీ లెంటలు. సో బేస్మెంట్ వేసిన తర్వాత మనకి ఈ ఫెంత్ బీమ్స్ వేసి వాళ్ళు మనకి తర్వాత ఇలా కాలమ్స్ ఈ పిల్లలు అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఒక లెవెల్ ఇక్కడ ఈ బీమ్లు వచ్చాయి కదా, ఇక్కడ వరకు కన్స్ట్రక్ట్ చేసి మనకి ఈ బీమ్లతో మళ్ళీ దీనికి పిల్లర్ కి దీనికి అటాచ్మెంట్ చేసి మనకి నీట్ గా చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఏ బిల్డర్ అయినా కూడా వాళ్ళ ప్రాపర్టీ అనేది మనకి ఎక్కువ రోజులు పెట్టుకోవాలని ఉండదు మార్కెట్ లో. సో కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసి కస్టమర్ కి మంచి ప్రోడక్ట్, సో ఎవరైనా కానీ ఒక ఎగ్జాంపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా కానీ ఒక మంచి ప్రోడక్ట్ ని కస్టమర్ కి ఇవ్వాలనే వీళ్ళు ఆలోచిస్తారు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కూలింగ్ అయితే చేస్తారు దీనికి. ఈ హౌస్ కి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు హౌస్ ఉంది కదా, ఈ హౌస్ కి ఇలానే మనకి స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వచ్చి, సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కొంచెం లెవెల్ వచ్చిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్ లో మీరు చూస్తున్నట్టుంటే మనకు కొన్ని చోట్ల వరకు మనకి ఇవి ఇటుకలతో కట్టి మనకి మళ్ళీ కాంక్రీట్ వేసి ఇలా ఒక బెడ్ లాగే వేస్తారు ఈ పిల్లర్ కి కొంచెం స్టాండర్డ్ గా ఉండడానికి కారణం చేత. సో మనకి 10 చోట ఇలా హౌస్ కి చూస్తుంటే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో కంప్లీట్ గా ఇలా ఒక లెవెల్ వచ్చేంత వరకు మనకి ఇలా చేసి మళ్ళీ ఇలా చేసి మళ్ళీ దాని మీద బిమ్మల్ అలా ఫినిషింగ్ అయిపోతుంది. ఈ లెవెల్లో మనకి ఇప్పుడు వీళ్ళు ఇంత కూలింగ్ పెడతారు, కొన్ని రోజుల పాటు వీళ్ళు ఇలా కూలింగ్ చేస్తారు. కూలింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ముందే చూపించాను కదా, అలా స్లాబ్ వేసేస్తారు. సో స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ట్రా అదే కంప్లీట్ గా వైరింగ్ కానీ అవన్నీ కానీ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ హౌసే ఉంది మనకి. ఈ హౌస్ వచ్చేసి 18x40 సైజ్ లో ఉంది. సో 18x40 సైజ్ లో సో మనకి ఇది ఎంత హాల్ లాగా ఉపయోగపడుతుంది. ఇది ఏదైతే చూస్తున్నారో మీరు కంప్లీట్ హాల్ లాగా అయితే ఉంటది. సో మనకి ఓపెన్ కిచెన్ స్టైల్లో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అనమాట హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చి ఈస్ట్ ఫేస్. సో మనకి ఇది కిచెన్ ఏరియా. వాస్తు ప్రకారం మన కిచెన్ ఇక్కడే ఉంటది. సో వాస్తు ప్రకారం కిచెన్ ఇక్కడే పెట్టిస్తారు ఈస్ట్ నుంచి వచ్చినామంటే. సో ఇది ఓపెన్ కిచెన్ లాగా ఉంటది. మనకి ఇక్కడ పూజ రూమ్ వచ్చేస్తుంది, ఈ విండో ఉంది కదా ఇటు సైడ్ ఒక పూజ రూమ్ వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకు ఒక డెమో లాగా ఉంటది. అంటే నేను చెప్పాల్సుకుంది ఏంటి అంటే, సో మీరు అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకున్నారంటే సో మీకు రిజిస్ట్రేషన్ తక్కువ పడుతుంది. అది ఏంటి అనేది మనం ఆఫీస్కి వెళ్తే, అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సో మనకు అక్కడ అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. బెడ్రూమ్స్ కూడా ఈ బెడ్రూమ్ కూడా ఉంది కదా, ఇది కూడా ఒక మంచి సైజ్ లో ఉంది.